ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము. 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థతయు, ధైర్యము, గొప్ప వివాదము, హేమాడు పంతు అను బిరుదు ప్రదానము, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలను విసరి ఆ పిండిని ఊరిబయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింతచర్యను వర్ణించితిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింతలీలలను, చర్యలను మనస్సునకానందము కలుగజెయ్యును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములను పోగొట్టును గదాయని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధలను వ్రాయ మొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును, న్యాయమును కాదు. అది మనకు సత్యము, ఆధ్యాత్మికమైన మార్గమును చూపును. పూనుకొనుటకు అసమర్థతయు, ధైర్యము. ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థత కలవాడను కానని హేమాడు పంతు అనుకొనెను. అతడిట్లనియెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో యోగీశ్వరుని నెట్లు వర్ణించగలరు? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగియైగాని యోగి యొక్క జీవితమును గ్రహించజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును గొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కాని యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహుకష్టము. ఇది గొప్ప సాహసకృత్యమని నాకు తెలియను. నలుగురు నవ్వునట్లు అగుదునేమోయని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించితిని. మహారాష్ట్ర దేశములోని మొట్టమొదటి కవియు యోగీశ్వరుడునగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయు కుతూహలపడెదరో వారి కోరికలను నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చెయ్యుటకు యోగులనేక మార్గములను అవలంబించెదరు. యోగులే ఎట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను రాయుటకు కాంక్షించెను. యోగులు అతని ప్రోత్సహించి కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసగణు యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగణు వ్రాసినవి భక్త లీలామృతమును, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీనియందు గలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయముల యందును, సంత కథామృతములోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంచికలు 11, 12, సంపుటము 17 నందు ప్రచురితము. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు సావిత్రీబాయి రఘునాథ్ తెండోల్కర్చే చక్కని చిన్న పుస్తకములో వర్ణింపబడినవి. దాసగణు మహారాజుగారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసియున్నారు. గుజరాత్ భాషలో అమిదాసు భవానీ మెహతాయను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించియున్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమయ్యుండును? దాని అవసరమేమి అని ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దేనియందు మునిగి భక్తి, జ్ఞానములను మణులను తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యము కలగజెయ్యును. అవి మనోవికలత పొందిన వారికి
విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజెయ్యును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములు ఉపదేశకములగు బాబా ప్రబోధలు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఆ లీలలు మిగుల ఆనందము కలుగజెయ్యును. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియూ నమ్మియుంటిని. నేను నా ఎంతట ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున మాట్లాడుమంటిని. నా తరపున వారు బాబాతోనిట్లనిరి, ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. భిక్షాటనముచే జీవించు ఫకీరును నేను. నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని ఎనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజెయ్యును. మీ యొక్క అనుమతి, ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదముగా చెయ్యలేము. సాయిబాబా దీనిని వినినంతనే మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు ఇట్లు చెప్పదొడంగెను, కథను, అనుభవములను ప్రోగు చెయ్యమను. అక్కడక్కడా కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసదను. వాడు కారణమాత్రుడే కాని నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను. వాడు తన అహంకారమును విడువవలను. దానిని నా పాదములపైన బెట్టవలను. ఎవరైతే వారి జీవితములో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను. వారి జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందునూ తోడ్పడదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుంటున్నప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును, బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చెయ్యుటకు ప్రయత్నించకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము. ఏ విషయముపైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదమనగనే నన్ను హేమాడు పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. దానినే మీకు చెప్పబోచున్నాను. కాక సాహెబు దీక్షిత్, నానాసాహెబు చాందోర్కరులతో నేనెక్కువ స్నేహంతో నుంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చెయ్యుమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసితిని. ఈ మధ్యనేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమున కడ్డుపడినది. లోనావలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు, మంత్రములన్నీయునూ ఉపయోగించెను. కాని నిష్ఫలమయ్యెను. జ్వరము తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కాని ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలను అని భావించి షిరిడీ ప్రయాణమును ఆపితిని. కాని కాకున్నది కాక మానదు. అది క్రింది విధముగా జరిగెను. నానాసాహెబు చాందోర్కర్ ప్రాంత ఉద్యోగి. వసాయికి పోవుచుండెను. ఠానా నుండి దాదరుకు వచ్చి అచ్చట వసాయి పోవు బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేయుట వల్ల నాపై కోపించెను. నానా చెప్పినది వినోదముగాను సమ్మతముగానూ ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీ పోవ నిశ్చయించితిని. సామానులను కట్టుకొని షిరిడీ బయలుదేరితిని. దాదరు వెళ్ళి అచ్చట మన్నాడు మైలు కొరకు వేచియుంటిని. బండి బయలుదేరునప్పుడు నేను కూర్చొనిన పెట్టెలోనికి సాయిబొకడు తొందరగా వచ్చి నా వస్తువులన్నీయూ జూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నాయాలోచన వారికి చెప్పితిని.
వెంటనే బోరి బందరు స్టేషనుకు బోవలియునని నాకు సలహా చెప్పెను. ఎందుకనగా మన్మాడుపోవు బండి దాదరులో నాగదనెను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయేడివాడను. అనేక సందేహములు కూడా కలిగియుండును. కాని అది అట్లు జరగలేదు. నా అదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా షిరిడీ చేరితిని. నా కొరకు కాకాసాహిబు దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సాఠేవాడ యొక్కటియే వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రము కలిగెను. అంతలో తాత్యా సాహెబు నూల్కరు అప్పుడే మసీదు నుండి వచ్చుచూ బాబా వాడా చివరన ఉన్నారని చెప్పెను. మొట్టమొదట ధూళి దర్శనము చెయ్యమని సలహా ఇచ్చెను. స్నానానంతరము ఓపికగా మరలా చూడవచ్చనను. ఇది వినిన తోడనే బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసితిని. ఆనందము పొంగి పొరలినది. నానాసాహెబు చాందోర్కరు చెప్పిన దానికి ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని. మనస్సునకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను. నన్ను షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన నానాసాహెబును నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసితిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనస్సులోనున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. గొప్ప వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలసాహెబు బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగియుండవలనని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మ నుండి తప్పించుకొనవలను. ఏమీ చెయ్యక సోమరిగా కూర్చొని వానికి గురువేమి చెయ్యగలడు? నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించితిని. బాటే ఇంకొక మార్గమును బట్టి ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయములో నోడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వముగాని అహంకారముగాని నీకు తోడ్పడవు. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కాని ఇదమిత్తమని చెప్పలేకుంటిమి. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. శరీర స్పృహ అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని నిశ్చయించితిమి. 1000 ఏళ్ల వివాదమునకు మూలకారణం అహంకారము. ఇతరులలో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడుగదొడంగెను. సాఠేవాడాలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమాడపంతు ఏమని పలికెను? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాఠేవాడ మసీదునకు చాలా దూరముగానున్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలను. లేనిచో మా వాదననెట్లు గ్రహించును? బాబా మన యంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాడ్ పంతు అను బిరుదునకు మూల కారణము. నన్నెందుకు హేమాడ్ పంతు అను బిరుదుతో పిలిచెను? ఇది హేమాద్రి పంతు అను నామమునకు మారుపేరు. దేవగిరి యాదవ వంశమున బుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రి పంతు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు. మోడి భాషను కనిపెట్టినవాడు. క్రొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు. నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను. మేధాశక్తి ఎంతగా లేనివాడను. నాకెందుకీ బిరుదు నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకొక యమ్మనియు, నేనెప్పుడూ అనుకువ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరికయుండవచ్చుననియూ గ్రహించితిని. వివాదములో గెలిచినందులకు బాబా ఈ రీతిగా తెలివికి అభినందనములిచ్చియుండునని ఎనుకొంటిని. భవిష్యత్ చరితను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యము కలదనియూ, భవిష్యత్తును తెలిసియే అట్లెనననియూ భావించవచ్చును. ఎలయనగా హేమాడ్ పంతు శ్రీ సాయి సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను.
లెక్కలను బాగుగా నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచయించెను. గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమననో హేమాడు పంతు వ్రాసియుండలేదు. కాని కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసికొనిన దాన్ని ప్రకటించెను. హేమాడు పంతు బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబు దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునాయని అడిగెను. బాబా ఎట్లయ్యని జవాబిచ్చెను. ఎవరో ఎక్కడకు అని అడుగగా చాలా పైకి అని బాబా చెప్పగా మార్గమేది అని అడిగిరి. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడానొక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యముననున్న అడవిలో పులులు, తోడేళ్లు కలవని బాబా బదులుడెను. కాకాసాహెబు లేచి మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో అని అడుగగా అట్లయినచో కష్టమే లేదని జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున నన్ను తోడేళ్లు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. దబోల్కరు అచ్చటనే యుండుటచే తన ప్రశ్నకిదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. నిజముగా పరమార్థము గురుబోధల వల్లనే చిక్కుననియు రామకృష్ణులు వశిష్ఠ సాంధీపులకు లొంగి అణకువతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియూ దానికి దృఢమైన నమ్మకము, ఓపికాయను 2 గుణములు ఆవశ్యకమనియూ గ్రహించెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 2వ అధ్యాయము సంపూర్ణము.